బీఆర్ఎస్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కుటుంబ సమేతంగా హరీష్ రావుని కలిశారు కేటీఆర్. మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి ఆరోగ్యం బాగాలేకపోవడంతో పరామర్శించారు మాజీ మంత్రి కేటీఆర్. కొంతకాలంగా ఏఏజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు హరీష్ రావు తండ్రి. 2.5 గంటల పాటు హరీష్ రావుతో కేటీఆర్ భేటీ కొనసాగింది. తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. వరంగల్ సభలో హరీష్ రావు ఫోటో లేకపోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. హరీష్ రావును బీఆర్ఎస్ పట్టించుకోవడం లేదంటూ చర్చ విస్తృతంగా జరిగింది. ఇక కేటీఆర్కు బాధ్యతలిస్తే సపోర్ట్ చేస్తానంటూ కొద్ది రోజుల క్రితం హరీష్ ప్రకటించడం చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు హరీష్ రావు ఇంటికి చేరుకున్నారు కేటీఆర్. మాజీ మంత్రి హరీష్ రావు ఇంటికి మాజీ మంత్రి కేటీఆర్ వెళ్ళడం ఇప్పుడు చాలా ఆసక్తికర పరిణామం కింద చెప్పుకోవడం జరుగుతుంది, మరి ముఖ్యంగా బీఆర్ఎస్కి సంబంధించి. అయితే అంతకన్నా ముందు ఇటు కేటీఆర్కి బాధ్యతలిస్తే సపోర్ట్ చేస్తారంటూ మాజీ మంత్రి హరీష్ రావు కీలక ప్రకటన చేయడం సంచలనంగా మారింది. ఒక్కసారి గతంలో కొద్ది రోజుల క్రితం ఆయన ఏమన్నారో చూద్దాం. నేను చాలాసార్లు కూడా చెప్పాను, మీరందరూ కూడా చూసింటారు. ఒక్కసారి కాదు, కొన్ని వందల సార్లు చెప్పుంటాను. ఇవాళ కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షుడు. ఆయన యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త హరీష్ రావు అని చెప్పిన. ఇది బహుశా వందల సభల్లో చెప్పిన, టీవీ డిస్కషన్స్లో చెప్పిన, ప్రెస్ మీట్లలో చెప్పిన, చిట్చాట్లో చెప్పిన, అనేక సందర్భాల్లో కూడా చెప్పిన. సో మీరు అన్నట్టు కేటీఆర్ గారికి నాయకత్వం అప్పచెప్తే స్వాగతిస్తాను. డెఫినెట్గా ఐ కోఆపరేట్. ఒక కార్యకర్తగా హరీష్ రావు పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడైనా శిరసా వహిస్తాడు తప్ప గీత దాటే వ్యక్తి కాదు. ఇది నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం చూపిస్తుంది. 25 ఏళ్ల నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. పార్టీ జెండా పుట్టుక నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారి అడుగుజాడల్లో వారి సూచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి ఒక కార్యకర్తగా హరీష్ రావు పనిచేసిండు, రేపు కూడా చేస్తాడు. థ్యాంక్ యూ. రైట్, అది మాజీ మంత్రి హరీష్ రావు చేసిన ప్రకటన. ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరి ముఖ్యంగా మాజీ మంత్రి కేటీఆర్ ఇప్పుడు హరీష్ రావు ఇంటికి వెళ్ళడం, పరామర్శించడం వెనకాల ఇన్ఫాక్ట్ ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్లో కీలక పరిణామం కింద చెప్పుకుంటున్నారు, ఎందుకంటే కుటుంబ సమేతంగా హరీష్ రావును కలిశారు కేటీఆర్. ఈ అంశానికి సంబంధించి ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇటు హరీష్ రావును కుటుంబ సమేతంగా కేటీఆర్ కలవడం వెనకాల కారణం ఏమై ఉండొచ్చు? ఎగ్జాక్ట్లీ, హరీష్ రావు గారి తండ్రి ఏఏజీ హాస్పిటల్లో చికిత్స పొందుతా ఉన్నారు. ఐసీయూలో నిరంతరం డాక్టర్లు చికిత్స అందిస్తా ఉన్నారు. కాస్త క్రిటికల్ గా ఉంది. ఈ మధ్య కాలంలోనే హరీష్ రావు కూడా వెళ్లి చూశారు. పార్టీ సభ, రజతోత్సవ సభ నేపథ్యంలో కేటీఆర్ కుటుంబం వెళ్లి చూడలేనటువంటి పరిస్థితి ఉంది ఆ బిజీ షెడ్యూల్లో. సో ఇప్పుడు గత కొంతకాలంగా కేటీఆర్ కూడా వెన్నునొప్పితో బాధపడతా ఉన్నారు. దాంట్లో భాగంగా హరీష్ రావు తండ్రి ఆరోగ్య విషయంపై కుటుంబాన్ని పరామర్శించడానికి కేటీఆర్ తన సతీమణి శైలిమ గారితో కలిసి ఇంటికి వెళ్లి దాదాపు 2.5 గంటలు టైం స్పెండ్ చేశారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎందుకంటే 2-3 రోజుల్లో కేటీఆర్ కూడా అమెరికా పర్యటన ఉంది. ఒక మీటింగ్ లో పాల్గొనడానికి అమెరికా వెళ్తున్నారు, సెమినార్ లో పాల్గొనడానికి. ఆల్రెడీ కవిత ఈ రోజు బయలుదేరి వెళ్ళనున్నారు. కాబట్టి ఆ నేపథ్యంలో కలిసి సాధారణంగా కలిసి కుటుంబానికి ఇలాంటి సమయంలో మద్దతుగా ఉండడానికి, అండగా ఉండడానికి అన్నట్టు వెళ్లి కలిసి చర్చ జరుగుతా ఉంది. అయితే ఇది ఒకవైపు ఉండగా గత కొంతకాలంగా పార్టీ రజతోత్సవ సభ 25 సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా వరంగల్లో నిర్వహించినటువంటి సభ ఏర్పాట్లలో ఎక్కడ కూడా హరీష్ రావు ఫోటో లేకపోవడంతో రాజకీయ వర్గాల్లో చర్చ నడిచింది. కేటీఆర్ ఇద్దరు కలిసి హరీష్ రావుకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు, పార్టీలో కాస్త తగ్గిస్తున్నారనేటువంటి చర్చ జరిగింది. దానికి తోడు 2-3 రోజుల క్రితం హరీష్ రావుకు సంబంధించినటువంటి టీం పోలీసులకు కంప్లైంట్ చేశారు. సోషల్ మీడియాలో హరీష్ రావు పార్టీ పెడుతున్నారు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపైన చర్యలు తీసుకోవాలని ఎర్రోల శ్రీనివాస్ వీళ్ళంతా కూడా వెళ్ళి కంప్లైంట్ చేశారు. తర్వాత ఇప్పుడు 2 రోజుల క్రితం హరీష్ రావు కూడా రెస్పాండ్ అవుతూ మాట్లాడారు. ఒక క్రమశిక్షణ కార్యకర్త వెంటక మనం వీడియో చూసాం హరీష్ రావుది. చాలా స్పష్టంగా కేటీఆర్ కి పార్టీ బాధ్యతలు పూర్తిగా అప్పజెప్పితే సహకరిస్తానని చెప్పారు. దానికి రీజన్ ఏంటంటే త్వరలో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఉండబోతా ఉంది. ఈ 2-3 నెలల లోపలనే పార్టీ ప్లీనరీ, దానికంటే ముందు సభ్యత్వ నమోదు, ఇవన్నీ కార్యక్రమాల తర్వాత పార్టీ అధ్యక్షుడు ఎన్నిక ఉంటుంది. మళ్ళీ కేసీఆర్ అవుతారా, లేదంటే నిజంగానే తన బాధ్యతలన్నింటినీ కూడా కొడుకుకు అప్పచెప్పే అవకాశం ఉందా అనే చర్చ జరుగుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో హరీష్ రావు స్టేట్మెంట్ కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంది. దానికి తోడు ఈ రోజు 2.5 గంటల సమయం
కేటీఆర్ తన సతీమణి శైలిమ గారితో కలిసి ఇంట్లో టైం స్పెండ్ చేయడం, కుటుంబ సభ్యులతో హరీష్ రావు సతీమణి కుటుంబ సభ్యులతో దాదాపు ఇంత టైం స్పెండ్ చేయడంతో మరొకసారి చర్చకు తావిస్తా ఉంది. యాక్చువల్ గా హరీష్ రావు అండ్ కేటీఆర్ టీం చెప్తా ఉంది ఏంటంటే హరీష్ రావు తండ్రి ఆరోగ్యం కారణంగా దానికి సంబంధించి వాకప్ చేయడానికి, బిడ్డల కుటుంబాన్ని పరామర్శించడానికి, మద్దతుగా ఉండడానికి అనేటువంటి విషయంలో వెళ్లారు. ఇందులో రాజకీయం లేదు, కావాలని రాజకీయంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఖండించే ప్రయత్నం చేశారు. సో అంటే బీఆర్ఎస్ వర్గాలు ఏముంటాయి, ఇటువంటి తప్పుడు ప్రచారం జరుగుతుందని చెప్పి బీఆర్ఎస్ వర్గాలు చెప్పడం జరుగుతోంది. అట్ ద సేమ్ టైం ఈరోజు హరీష్ రావు వాళ్ళకి కేటీఆర్ ఈ భేటీకి సంబంధించి ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది? దాదాపు ఖచ్చితంగా 2.5 గంటల సేపు కుటుంబంతో గడిపారు కేటీఆర్ కుటుంబం. హరీష్ రావు కుటుంబం హరీష్ రావు ఇంట్లో దాదాపు 2.5 గంటల సమయం గడిపారు. కాబట్టి అనేక విషయాలు చర్చకు వచ్చి ఉండొచ్చు. నెక్స్ట్ పార్టీ నిర్మాణం పైన కానీ, బయట జరుగుతున్న ప్రచారం పైన కానీ, హరీష్ రావు పార్టీ పెడతారు, ప్రాధాన్యత తగ్గింది, చర్చ జరుగుతుందో ఇవి కూడా చర్చకు వచ్చి ఉంటాయి. అంతకంటే ముందుగా మెయిన్ ప్రాధాన్యత తండ్రి ఆరోగ్యాన్ని వాకప్ చేయడానికి హరీష్ రావు తండ్రి గురించి ఒక కట్టసి కాల్ కింద వెళ్లి కలవడం కుటుంబం అనేటువంటిది అదొకటి అనేటువంటిది రెండు టీంలు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. సాధారణంగా పొలిటికల్ గా ఒడిదుడుకులు వచ్చినటువంటి సందర్భంలో ఇట్లాంటి వార్తలు అనేక సార్లు వినిపించాయి. మళ్ళీ ఇప్పుడు చర్చకు రావడం, హరీష్ రావు రెస్పాండ్ కావడం, ఆయన సమాధానం చెప్పే ప్రయత్నం చేయడంతో ఇది మరొకసారి తెరపైకి వచ్చింది. చూడాలి దీనిపైన. ప్రస్తుతం అయితే ప్రతిపక్ష అధికార పార్టీ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి త్వరలో హరీష్ రావు పార్టీ పెట్టబోతున్నారు అంటూ డైరెక్ట్ గా మంత్రులు, ఎమ్మెల్యేలు, విప్పులు రెస్పాండ్ అయి చెప్తా ఉన్నారు ఈ రోజు తేటతెల్లమైందని. కానీ హరీష్ రావు టీం కానీ, కేటీఆర్ టీం కానీ వాటిని ఖండించారు. కేవలం వారి తండ్రి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకోవడానికి ఎట్లా ఉందనేటువంటిది ఒక కట్టసి కాల్ కింద కుటుంబం కలిసిందనేటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎవరెన్ని మాట్లాడుకున్నా వాళ్ళంతా ఒకటే, హరీష్ రావు కేటీఆర్ ఒకటే. బయట రాజకీయాల కోసం వాళ్ళ కుటుంబం మీద మాట్లాడుతున్నారు కానీ అలాంటిది ఏం లేదని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ నేను గత కొంతకాలంగా జరుగుతున్న చర్చ మరొకసారి ప్రారంభమైంది హరీష్ రావు ఇంటికి కేటీఆర్ పోవడంతో. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం బీఆర్ఎస్లో చోటు చేసుకుంది కీలక పరిణామం. మరి ముఖ్యంగా కుటుంబ సమేతంగా మాజీ మంత్రి హరీష్ రావుని కలిశారు మాజీ మంత్రి కేటీఆర్. హరీష్ తండ్రి ఆరోగ్యం బాగలేకపోవడంతో పరామర్శించారు కేటీఆర్. కొంతకాలంగా ఏజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు హరీష్ రావు తండ్రి. 2.5 గంటల పాటు హరీష్ రావుతో కేటీఆర్ భేటీ జరిగింది. తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. వరంగల్ సభలో హరీష్ రావు ఫోటో లేకపోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇక హరీష్ రావును బీఆర్ఎస్ పట్టించుకోవడం లేదంటూ చర్చ జరిగింది. కేటీఆర్కు బాధ్యతలు ఇస్తే సపోర్ట్ చేస్తారంటూ కొద్ది రోజుల క్రితం హరీష్ రావు ప్రకటించిన నేపథ్యం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.